హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జరిగినటువంటి ఒక డిబేట్ సంబంధించి ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక డిబేట్ నడిచింది అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో. సో ఈ డిబేట్ పైన మరి టీడీపీ ఎమ్మెల్యే కావాలనే అడిగారా, క్యాజువల్గా అడిగారా అన్న దానిపై పెద్ద చర్చ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, ఫైళ్ళ క్లియరెన్స్ చేయకపోవడం కానీ, మరి ఆ శాఖకు సంబంధించి వాళ్ళు రివ్యూ చేసుకోకపోవడం కానీ, అధికారులు వీళ్ళ మాట వినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొన్ని శాఖలకు సంబంధించి మొన్న. సో ఈ క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి నిజంగా లోపాలు ఉన్నప్పటికీ కూడా చెప్పలేకపోయారు మొహమాటంతో అనేటువంటి ఒక చర్చ మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టినా, కలెక్టర్ల మీటింగ్ పెట్టినా మొన్న ఆలస్యంగా వచ్చి ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి తన శాఖలకి సంబంధించి. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా తన శాఖకు సంబంధించి పనిచేస్తూ ఉన్నారో అర్థం చేసుకోండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, పంచాయతీ శాఖలను అభివృద్ధి చేస్తానని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు కదా, మరి జన సైనికులు కూడా మా స్వామి అక్కడ పోయాడు ఇక్కడ పోయాడు, గిరిజనులకు అది చేశాడు ఇది చేశాడు, రోడ్లు వేసాడు, చెప్పులు ఇచ్చాడు, చీరలు ఇచ్చాడని చెప్పి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. కానీ వాస్తవాలు ఏంటనేది టీడీపీ ఎమ్మెల్యేనే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు తన శాఖకి సంబంధించి. మరి ఆ టైంలో మరి ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు మరి ఆయన నుంచి రావాల్సినటువంటి ఆన్సర్ ఏంటి, దాన్ని సరిదిద్దుకుంటామనో అధికారులకు చెప్తామనో మరొకసారి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామనో చెప్పాలి. కానీ ఆయన నిర్లక్ష్యమైనటువంటి సమాధానం. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే వాళ్ళ నోటి నుంచి వేరే మాటలు వస్తాయి. ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి ప్రజలకే నీతులు చెప్తారు. ఆ రకంగా నీతులు చెప్పారు ఆయన. ఒకసారి చూడండి, ఏదైతే పీసీబీకి సంబంధించి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరి పవన్ కళ్యాణ్ గారి పరిధిలోనే ఉంటుంది. అది మరి చాలా ముఖ్యం కూడా, పర్యావరణం అనేటువంటి చాలా ముఖ్యం. మరి దానికి సంబంధించి జరిగినటువంటి డిస్కషన్. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట. చూడండి, డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తా ఉన్నారంట, ఆయన చేయొద్దని చెప్పారంట. అది అధికారులు చెప్తా ఉన్నారంట. ఒక ఎమ్మెల్యే, అది కూడా అంత ఒక కూటమి కదా వాళ్ళు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారికి మాట్లాడుతున్నది. మరి డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు చెప్పాలి, వాళ్ళు ఎప్పుడు కలవాలి? ఎందుకంటే అధికారులను కలుస్తూ ఉన్నారా, రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారా? మన కలెక్టర్ల మీటింగ్ కూడా లేట్ వచ్చారుగా, తన శాఖకు సంబంధించి అప్పటికే చర్చ మొదలైంది, సగం అయిపోయింది కదా. మరి అధికారులను కలుస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే రివ్యూ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది, సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మరి మనం కలవందే అధికారులను కలవకపోతే, వాళ్ళకి మనం టైం ఇవ్వకపోతే ఇట్లనే ఉంటుంది. మాట్లాడాలి, ఆయన అయితే కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఫ్యాక్టరీ పొల్యూషన్ అధ్యక్ష. ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియచ్చు కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చదివించారు. ఆయనే చెప్పారు, ఆయన నోటంట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని, ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోవడానికి. దాని మీద చర్య తీసుకోవాలి అధ్యక్ష. అర్థమైందా? పొల్యూషన్ వల్ల ఇబ్బందులు పెడతా ఉంటే విశాఖలో మరి సముద్రంలో కలిసిపోతుందని తెలిసినా కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు చెప్పినప్పటికీ కూడా, స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అని అంటే వీళ్ళ మధ్య సమన్వయ లోపం అనేటువంటిది కనిపిస్తూ ఉందా లేదా, వీళ్ళ పనితీరు కరెక్ట్గా లేదని ఇక్కడ అర్థమవుతుందా లేదా? స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, ఇక్కడ వైసీపీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు కాదు కదా, వాళ్ళే చెప్తారు ఉన్నటువంటి సమస్య ఏంటి, సీఎం గారు ఏం చెప్పారు, డీసీఎం గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ క్లారిటీ. ఇంతకన్నా ఏం కావాలి? ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో, ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష. ఆయన
కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఇన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న అంతే. ఇప్పటికి వీళ్ళు 15 నెలలు అవుతుంది కదా, ఇంకా వైసీపీ మీద పడి ఏడవడమే వెళ్ళదు. వీళ్ళ చాతగానితనాన్ని, వీళ్ళ ఫెయిల్యూర్స్ని మళ్ళీ వైసీపీ మీదకి నెట్టేస్తారు. అధికారంలో మీరున్నారు, మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. వీళ్ళు మారరు అసలు. నాకు తెలిసి మీరు ఎందుకు పాలన చేయడం, అదే వైసీపీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే పాలన చేస్తారు కదా, ఎందుకు అవసరం ఇదంతా? ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అది విజయవాడలో ఉండి కూడా పీసీబీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. డిలే చేస్తున్నారు, అధికారులు అక్కడ యాక్సెసిబుల్ కాదు, ఎవరు కూడా వినడం లేదు. ఏదనంటే ఎన్జీటీ అనుమతి కావాలి, పవన్ కళ్యాణ్ గారి అనుమతి కావాలని చెప్పి ప్రతి దానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు సంబంధించి కాలుష్యం ఉన్నప్పుడు కూడా దాన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడనేటువంటి విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ జరగట్లేదు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అయినట్టే మనం చూడాలి, అంతే కదా. తన శాఖకు సంబంధించి ఫెయిల్యూర్స్ అవి. చైర్మన్ కృష్ణయ్య ఇవి ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే ఇట్లాంటి ఎమ్మెల్యేలు మస్తు చూసినా, 30-40 ఏళ్ళ నుంచి చూసినా నేను అని చెప్పి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. మరి చైర్మన్ కృష్ణయ్య కూడా ఇక్కడే ఉన్నట్టు. మరి ఉన్నప్పుడే కనీసం ఇక్కడైనా అదే వేదికగా చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. లేదు, నిధుల కొరత ఉంది, స్టాఫ్ తక్కువగా ఉన్నారు, మేము వెళ్ళి నేను చంద్రబాబు గారు వెళ్ళాడు చేయలేం కదంటే ప్రజల మీద నెట్టేస్తూ ఉన్నారు మళ్ళీ. అనేది కూడా ఒకసారి చూడండి ఎట్లా మాట్లాడిండో. పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా, ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్షుడు. కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్షుడు. ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి, దీన్ని ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నారు ఏదని అనుకోండి. ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తారు ప్లాస్టిక్. పర్యావరణాన్ని రక్షించడానికి నిధులు లేవంట. గుండెల లోతుల నుంచి చెప్తున్న సినిమా డైలాగులు బాగుంటాయి సార్. మనం గతంలో చాలా ఊగిపోయి చెప్పాం కదా, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని. మరి ఎక్కడ సంపద సృష్టించి పర్యావరణాన్ని పరిరక్షించండి. మళ్ళీ బృహత్తరమైనటువంటి ఒక బాధ్యతను తీసుకున్నా, నేను ప్రక్షాళన చేస్తా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. మరి ఏది మీ ఫెయిల్యూర్ అనేది 15 నెలలు అవుతున్నా కూడా ఇంకా దాంట్లో సర్దిద్దుకోలేదు. ఆ శాఖల మీద పట్టు సాధించలేదు. మొదట్లో తెలుసుకుంటా అన్నీ అన్నారు, మరి ఏడే తెలుసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు డైలాగులు చెప్తున్నారు. ప్రజలు తినేసి అక్కడ పాడేస్తారంటే ప్రజలు పాడేస్తారు. మరి వారికి అవగాహన కల్పించాల్సి కూడా మీరే. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పింది. ఆయన ఆలోచన గొప్పది. ఇప్పుడు చెత్త పన్ను వసూలు చేశారని చెప్పారు. ఆ చెత్త పన్ను వసూలు చేసిన ద్వారా నామక వ్యవస్థ అది కూడా ఆ చెత్త పన్ను వసూలు చేయడం, ఆడ వర్కర్స్ ఎవరైతే ఉంటారో స్టాఫ్ వాళ్ళకు జీతాలు ఇచ్చారు. సో ఏమైంది అక్కడ? మొత్తం కాలుష్యం అనేటువంటిది కానీ, నీట్నెస్ కానీ, పరిశుభ్రత అనేది కానీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. మీకు అది చేత కాదు, చేసేవాళ్ళని చేయనీయలేదు, తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు ఇవన్నీ మాటలు ప్రజల మీద నెట్టేసేది. మిమ్మల్ని నేను చంద్రబాబు నాయుడు గారు పోయి మేము చెయ్యాలా అంటే అది నిర్లక్ష్యం సమాధానం కాదు. అది మీరు ఎందుకున్నారయ్యా? మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు ప్రజలు? ఈ రాష్ట్రంలో ప్రతి దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. మీరే అన్నారు కదా, ప్రతి నాది బాధ్యత అని చెప్పి ఎలక్షన్ టైంలో మీరు చెప్పారు కదా. మరి మీ శాఖకే గతి లేదు, ఇంకా వేరే శాఖల గురించి ఏం మాట్లాడతాం మనం? దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలో ఎన్నఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజలు ఇది రావాలి. సో దాని తగ్గట్టు ఏం చేయాలి? చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారంటారు, మళ్ళీ స్టాఫ్ కొరత ఉందంటారు, నిధుల కొరత ఉందంటారు, మేము వెళ్ళి తీయాలా అంటారు. ఇది ఈ ఒక మంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. అంత ఈజీ కాదు. ఒక శాఖను నిర్వర్తించాలంటే, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలంటే, ఒక ఆలోచన, ఒక విధానాన్ని రూపొందించాలంటే అంత ఈజీ కాదు, ఆషమాషి కాదు. మీరు సినిమాలో డైలాగులు చెప్పినట్టు మీ ఫ్యాన్స్ ముందు ఊగిపోయి మాట్లాడినట్టు కాదు. మొత్తానికైతే తన శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అయ్యారనేటువంటి విషయాన్ని ఇక్కడ వైసీపీ కాదు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా మరి బయట పెట్టడం జరిగింది. బోండా ఉమామేశ్వరరావు గారు మాట్లాడారు అంటే మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేకుండా మాట్లాడతారా ఈ అంశానికి సంబంధించి? పైగా చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదంటే మరి ఆయనే మాట్లాడమని చెప్పి ఉండవచ్చు అనేటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. మన కలెక్టర్ల మీటింగ్కి 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు, ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిపోయినారు. మరి ఆ ఖర్చులు ఏంటి? నిధుల కొరత ఉన్నప్పుడు ఎందుకు ఈ రకంగా కనీసం 10-15 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో రయ్యమని ఎగిరిపోతూ ఉన్నారు కదా. మరి నిధుల కొరత ఉన్నప్పుడు అట్లెందుకు చేస్తూ ఉన్నారు? నిధుల కొరత ఉన్నప్పుడు సూపర్ 6 ఎందుకు పెడుతున్నారు? కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సొమ్మని ఖర్చు పెడుతున్నారు ఇక్కడ?
చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఇద్దరికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.